మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. మనీ రూల్స్ వాటిని మనమన్నా రూల్ చేయాలి, లేదంటే అవి మనల్ని రూల్ చేస్తే మాత్రం మొత్తానికి ఇదైపోతాము. అవి ఏ విధంగా పెట్టుకోవాలండి? ఎందుకంటే అది హ్యాబిచ్యూట్ అయితేనే లైఫ్లో ఏదైనా సరే సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి అసలు మనీ రూల్స్? బేసికల్గా చాలామంది ఏంటంటే అంటే నేను ఉన్న మనీని గ్రో చేయడం ఒక పద్ధతి, ఉన్న మనీని ప్రొటెక్ట్ చేయడం ఒక పద్ధతి. అవును. లేదా అసలు మనీ ఏం లేకుండా మనీ ఎప్పట్లో వస్తుందని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ కూర్చోవడం ఇంకో పద్ధతి అనమాట. సో బేసికల్గా ఏదైనా సరే టోటల్ మనకొచ్చే ఇన్కంలో మన లివింగ్ కాస్ట్ దానికన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. అది బేసిక్ రూల్ అనమాట. అంటే ఒక మనిషికి 50,000 శాలరీ వచ్చింది అనుకోండి, చాలా లేదు అన్న క్వశ్చన్ కాదు, అడ్జస్ట్ అవ్వాలి దాని తగ్గట్టే. అందుకని 1,00,000 వచ్చినా 50,000 వచ్చినా 20,000 వచ్చినా సంబంధం లేదు. మీకు వచ్చిన శాలరీతో పోల్చుకుంటే మీ ఖర్చులు ఇంకా తక్కువ ఉండాలి ఎప్పుడైనా. అందుకని మీరు సపోజ్ 1,00,000 అనుకోండి, 70,000తో మీరు రిస్ట్రిక్ట్ చేయాలి మీ లైఫ్ స్టైల్ కాస్ట్ అంతా. అప్పుడు ఆ 30% సేవ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా చాలామంది రూల్స్ పెట్టుకుంటారు, లైక్ టోటల్ రెంటల్ నా ఇన్కమ్తో పోల్చుకుంటే 25% కానీ దాటానికి వీల్లేదు. ఇప్పుడు నా శాలరీ 1 lakh అనుకోండి, 25,000 వరకు రెంటల్కి వెళ్ళచ్చు. అంతకంటే ఎక్కువ పోయామనుకో తప్పది. 50,000 శాలరీ అనుకోండి, అట్లా 15,000 పోవడానికి వీల్లేదు. అట్లా రూల్స్లో పెట్టుకుంటారనమాట. అట్లా దానికి ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే మన కంపెనీలకి బడ్జెట్ కాదు, దేశానికి బడ్జెట్ కాదు, ఈవెన్ మన ఫ్యామిలీస్ కూడా బడ్జెట్ ఉండాలి. అప్పుడే కదా మనీ మిగిలేది. అవునండి, అవును. అంటే కాబట్టి ఫస్ట్ ఏంటంటే మన సంపాదనతో పోల్చుకుంటే ఖర్చులు తక్కువ ఉండాలి. అది బేసిక్ రూల్. అంటే కంప్లైంట్స్ అందరూ చేస్తారు, మా చాలటం లేదని, లివింగ్ కాస్ట్ ఇవ్వట్లేదని, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని, ఖర్చులు పెరుగుతున్నాయని 100 రీజన్లు చెప్పచ్చు. బట్ అది కాదు మ్యాటరు. మీ సంపాదనతో పోల్చుకుంటే మీ ఖర్చులు ఎప్పుడు తక్కువ ఉండేలా చూసుకోండి, లేదా సంపాదన పెంచుకోండి, అంతే. బట్ ఎప్పుడు సంపాదన అంతా ఖర్చులు ఉండకూడదు. అది రూల్ నెంబర్ 1 మనీ మేనేజ్మెంట్లో. అందుకని దీన్ని కంట్రోల్లో చేయలేకపోతే ఏ రూల్స్ నీకు మన పనికిరావు. అందుకని ఎంతో కొంత మీరు ఇన్వెస్ట్ చేయాలి, సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, రూల్ అది. రెండోది, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. శాలరీ రాగానే ఫస్ట్ మన ఫ్యూచర్ కోసం మనం దాచుకోవాలి. ఇది ఎప్పుడో 1820లో రాసిన బుక్ అండి, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద బాబిలోని అని చెప్పేసి ఒక బుక్లో రైటర్ రాస్తాడనమాట. శాలరీ రాగానే ఫస్ట్ వాళ్ళ కోసం వాళ్ళనమాట. అంటే చాలామంది ఎందుకు కంప్లైంట్ చేస్తారు ఏంటంటే, వచ్చే డబ్బే మనకి బేసిక్ లివింగ్ కాస్ట్కి సాల్టలేదు కదా, ఇంకేం రిచ్ అవుతాం అనుకుంటారు. మ్యాటర్ ఏంటంటే ఒక బాబు పుట్టాడు అనుకోండి, మంత్లీ 2,000 పక్కన పెట్టాం అనుకోండి, అంటే ఏ మ్యూచువల్ ఫండ్ పట్టుకున్నా సరే బాబు 25 వచ్చే లోపల మనకి దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు దాకా అవుతుంది. ఏది 2-3 వేల రూపాయలు పక్కన పెట్టుకుంటేనే. ఈ డబ్బు కూడా మాకు చాలా నువ్వు అనలేవు కదా, ఆ డబ్బులు కూడా మిగిలిన అనలేవు కదా. దాని మీనింగ్ ఏంటంటే ఎంతో కొంత మనీ పక్కన పెట్టుకుంటే మన కోసం మనం, ఈ మనీ గ్రో అవుద్దు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అనమాట. దాన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. అందుకని ఫ్యూచర్లో మన లైఫ్ స్టైల్ కోసం మనం కొంత డబ్బు పక్కన పెట్టుకొని మిగిలిన డబ్బే ఖర్చు పెట్టాలి. ఇంకా అందుకని శాలరీ రాగానే వెంటనే ఎస్ఐపి కట్టాల్సిందే. శాలరీ ఎంత అయిపోతే మిగిలిన తర్వాత కడదామని చూడకూడదు, ఇంకా మిగిలివేమి. సో దాన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. 3, అవాయిడ్ ది బ్యాడ్ డెస్ట్. మీ దగ్గర కనుక అప్పులు కనుక్కుంటే ఫస్ట్ వడ్డీ రేట్లు ఏది ఎక్కువ ఉంటే దాన్ని క్లోజ్ చేయండి. లేదా చిన్న చిన్న అప్పులు ఏదైనా ఉంటే ఫస్ట్ వాటి మొత్తం క్లోజ్ చేయండి. మొత్తానికి అప్పులు బాగా తగ్గించుకోండి. ఉన్నట్లు బ్యాడ్. చాలామంది అంటే అప్పులు చేయకూడదు అనుకుంటారు. అప్పులు చేయకుండా కుదరవండి. ఏదో టైంలో ఎవరు అప్పులు చేయాల్సిందే. సపోజ్ ఎడ్యుకేషనల్ అనుకోండి, అది గుడ్ డెట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మనం ఎదగలేం కదా. అవును. అలాగే హెల్త్ కేర్ వచ్చింది, సడన్గా ఎమర్జెన్సీ వచ్చింది, అప్పు చేయాల్సిందే. అందుకని కొన్ని గుడ్ డెట్స్ అంటారు, తప్పదయ్యి. ఓకే, కాబట్టి డబ్బు రాగానే ఫస్ట్ పెద్ద ఎత్తున అప్పులు ఉన్న వాటిని, ఇలా చిన్న చిన్న డెట్స్ ఎక్కువ ఉంటే వాటిని క్లియర్ చేయడం నేర్చుకోవాలి. ఓకే. అండ్ 4th వన్, ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోవాలి. అంటే చాలామంది అంటే మనకేం కాదులే అనుకుంటారు. ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, మిడిల్లో బైక్ ఆగిపోయింది అనుకోండి, మెకానిక్ 10,000 వద్దన్నాడు అనుకోండి, దాన్ని వెంటనే రిపేర్ చేయకపోతే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళలేవు. మీ ఆఫీస్ 10 కిలోమీటర్ దూరం ఉంటే రోజు పోలేవు కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక ఎమర్జెన్సీ మనీ మెయింటైన్ చేయాలి. అలాగే మిడ్ నైట్ ఎప్పుడైనా పెయిన్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్కి పోవాలి, రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవుతుందంటే అప్పుడు షేర్లోనే అమ్మేసి ఇస్తానంటే కుదరదు కదా, అప్పటికప్పుడు డిపాజిట్ కడితేనే కదా తీసుకునేది. అందుకని ఎమర్జెన్సీ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత డబ్బుని 24/7 యాక్సెస్ ఉన్నసారి పెట్టాలి. ఎగ్జాంపుల్ లైక్ బ్యాంక్లో పెట్టాం, బ్యాంక్లో సేవింగ్ అకౌంట్లో పెట్టేసాను ఒక 50,000 అనుకోండి, అది 24 గంటలు ఎప్పుడు కావాలంటే యాక్సెస్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఏటీఎం సెంటర్కి వెళ్తాను, మనీ విత్డ్రాల్ చేసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీ మనీ మెయింటైన్ చేయాలి. నాకు అవసరం లేదు అన్నట్టు ఉండకూడదు. ఎంత చేయొచ్చు అంటే మినిమం 1 మంత్ ఇంటి ఖర్చులు, ఎక్కువ అంటే అప్ టు 6 months వరకు ఉంచుకోవచ్చు. ఓకే, ఎమర్జెన్సీ పనిగా. అంటే నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ ఎంత అర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత బెటర్.
ఎంత అర్లీగా బిగిన్ చేసుకుంటే అంత బెటర్. బేబీ పుట్టంగానే వాడికి 2,000 3,000 పక్కన పెట్టామనుకోండి, వాడు 25 లోపు కోటి రెడీ అవుతాయి. పక్కన పెట్టాలంతే. చాలామంది ఏంటంటే అలా ఎందుకు అవుతాయి ఇలా అంటే ముందు వాళ్ళు అప్లై చేసి చూడరు, మామూలుగా చెప్తుంటారు. వాళ్ళ దగ్గర చాలా రీజన్ చెప్తారు, మార్కెట్ పడతాయి, అది పక్కపోతాయి అని. అండ్ వీళ్ళు మీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈవెన్ మీరు బ్యాంకులు వేసినా పర్వాలేదు, మొత్తానికి ఈవెన్ 6% వడ్డీలు బ్యాంకులు వేసినా సరే మనీ అయితే గ్రో అవుద్ది కదా. కాబట్టి ఎంత అర్లీగా బిగిన్ చేసుకుంటే మనకు అంత బెటర్ అనమాట. లేట్ అయితే ఏముంది, చాలామంది రిటైర్మెంట్ కోసం ఏం చేస్తుంది, చాలా వయసు ఉంది కదా తర్వాత చూసుకుందాం కదా అనుకుంటారు. ప్రస్తుతం ఈ డబ్బులతో టూర్లు వెళ్దాము, అది కొందాం ఇది కొందాం అనుకుంటారు. లేట్ అయ్యే కొద్ది ఎక్స్పెన్సివ్ అవుద్ది. ఇంకా 5 ఏళ్ళలో రిటైర్మెంట్ అవుతాను, మేము ఏం ప్లాన్ చేసుకుంటాం ఇంకా. రిటైర్మెంట్ కోసం 1 కోటి 2 కోట్లు 5 కోట్లు ఫండ్ కావాలనుకోండి, అప్పటికప్పుడు ఎలా వస్తాయి నీకు అది. అదే జాబ్ రాంగ్ అనుకోండి, మంత్లీ 2,000 పక్కన పెట్టామనుకోండి, 30 years కల్లా అవి 1 కోటి 2 కోట్లు అవుతాయి. అప్పుడు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు మంత్లీ 2 lakh 3 lakh కావాలంటే. అందుకని ఎంత అర్లీగా సేవింగ్ స్టార్ట్ చేస్తే అంత కాంపౌండ్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. దాన్ని మన స్నో బాల్ ఎఫెక్ట్ అంటారు అనమాట. బాల్ పెద్ద అయ్యే కొద్దీ ఒక రౌండ్ తిరిగినా సరే బోల్డ్ ఎంత వస్తుంది అనమాట అమౌంట్. అందుకని చాలా అర్లీగా బిగిన్ చేసుకోవడం బెటర్. తర్వాత ఇన్కమ్ని ఎప్పుడు ఒకేసారి పెట్టకూడదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే స్టాక్ మార్కెట్ ఇష్టం అయితే అచ్చం స్టాక్సే కొంటారు, గోల్డ్ ఇష్టం అచ్చం గోల్డే కొంటారు, ఎవ్రీ మంత్ వచ్చిన డబ్బులతో గోల్డే కొంటుంటారు. చాలామంది గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవుతారు, వచ్చిన డబ్బు వచ్చిన దానికే పెడుతుంటారు. అది రాంగే ఇది రాంగే. ఒకే ఎసెట్లో పెట్టమాకండి, ఎసెట్లో డైవర్సిఫై చేయండి. ప్రతి ఎసెట్ కొలాప్స్ అవుద్ది, ప్రతి ఎసెట్ పెరిగిపోతూ ఉంటుంది. అవన్నీ సైక్లికల్ నేచర్స్, అప్ డౌన్ అవటం కామన్ అక్కడ. అందుకని నువ్వు బ్యాలెన్స్ అప్రోచ్ కావాలంటే మల్టిపుల్ ఎసెట్లో పెట్టడం ద్వారా రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. ఒకే దాంట్లో పెడితే స్టక్ అయిపోతారు ఈజీగా. కాబట్టి ఇన్కమ్ని డైవర్సిఫై చేయాలా, అండ్ రిస్క్ని కూడా డైవర్సిఫై చేయాలా. అలాగే ప్రతి రూపాయిని ట్రాక్ చేయాలి మీరు, ప్రతి రూపాయిని ట్రాక్ చేయాలి. మనం ఏంటంటే ఏముందులే మనీలా చాలామంది మెయింటైన్ చేయరు, ఎక్సెస్ షీట్ కాదు ఏం చేయరు, శాలరీ ఎలా వస్తే అలా పోద్ది, 15 daysకి అయిపోతుంది. తర్వాత ఏంటంటే డబ్బంతా ఎలా అయిపోయింది అనుకుంటారు. లక్షలు సంపాదిస్తున్నాయి ఎవరి మంది ఇడిపోతున్నాయి అవి. ఎందుకంటే నువ్వు ట్రాక్ చేయట్లేదు కాబట్టి ఇడిపోయినా మనకే అర్థం కావట్లేదు. బట్ ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకొని మనం ట్రాకింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎన్ని మనకు అవసరం ఈ ఖర్చులు అనిపిస్తుంది. బట్ మొత్తం డిలీట్ చేయొచ్చు అనమాట. అందుకని ప్రతి రూపాయిని డాక్యుమెంట్ చేయడం ద్వారా ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, దేనికి ఖర్చు అవుతుంది, ఇది నెసరీ అని వాటిని పోస్ట్పోన్ చేయొచ్చు లేదా క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. అందుకని ప్రతి రూపాయిని ట్రాక్ చేయడం నేర్చుకోవాలి. అలాగే అసెట్స్ని కొనండి, లైబిలిటీస్ని కాదు. అసెట్స్ అంటే అది తిరిగి నీకు క్యాష్ ప్రొడ్యూస్ చేయాలా. నేను ఏదైనా షాప్ కొన్నాను, నాకు డివిడెండ్ వస్తుంది. ఇల్లు కొన్నాను, రెంట్లకి ఇచ్చేసిన రెంట్లు వస్తుంటుంది. అంటే అది తిరిగి నీకు క్యాష్ జనరేట్ చేస్తూ ఉండాలి. మీరు అలా కాదనుకోండి, క్లోత్స్ కొన్నారు, ఏమొస్తుంది ఏం రాదు. ఓకే, టూర్కి వెళ్ళాను, నెసరీ అది వేస్ట్ అయిపోద్ది. లేదా గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశాను, నెసరీ ప్రొడ్యూస్ చేస్తే అమౌంట్ అంటే చేయదు. అందుకని మీరు ఎప్పుడైనా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాష్ ప్రొడ్యూస్ చేసే అసెట్ క్లాస్కి ట్రై చేయండి, లైబిలిటీస్ని కాదనమాట. ఒక చాలామంది చేసే తప్పు ఏంటంటే కొద్ది డబ్బు రాగానే ఇంకొంచెం డబ్బు పెట్టుకొని కార్లు కొంటారు, టూర్లకు వెళ్తారు, అట్లా మనీ అంత వేస్ట్ అవుతుంటారు. అవి ఎలాంటి మనీ ప్రొడ్యూస్ చేయలేవు తిరిగి, ఇంకా అవి ప్రొడ్యూస్ చేయమన్నారు, స్ట్రక్ అయిపోద్ది మనీ అంతా ఆ ప్లేస్లో. అది అంటే నెక్స్ట్ అది కీప్ ఆన్ లెర్నింగ్ అబౌట్ ద మనీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనీ. మనీతోటి ఈ ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు. మనం సెంటిమెంట్లకు వెళ్ళేసి వాటిని కొనలో వీటిని కొనలేం అంటారు, కానీ అంటే బిలీవ్ మీ యూ కెన్ బై ఎనీథింగ్ ఫర్ ద మనీ. ఒక మనీ పవర్ఫుల్ అని నీకు ఎలా తెలుసు అంటే మనీ మేక్స్ దాన్ని బట్టి వస్తుంది. మనీ లేకుండా పవర్ఫుల్ అంటే ఉండదండి. మనీతోనే పవర్ఫుల్ వస్తుంది. మనీ ఉంటే మెనీ థింగ్స్ మనం చేయొచ్చు, లేదా కొంతవరకు సాధించవచ్చు అనమాట. అందుకని సాధ్యంత వరకు ఈ మనీ గురించి నేర్చుకోండి. అది ఎలా పెరుగుతుంది అండ్ ఎలా గ్రో అవుతుంది, దాన్ని ఎలా క్రియేట్ చేయాలా, ఎలా మెయింటైన్ చేయాలా, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలా నేర్చుకోండి. మనీ చుట్టే రన్ చేయండి షో అంతా. అంటే మీ చుట్టూ సర్కిల్లో ఎప్పుడు మనీ గురించి మాట్లాడేవాళ్ళు, మనీతో డీల్ చేసే వాళ్ళు ఎలా చూసుకోండి, అప్పుడు నీకు ఆ ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది. అన్ఫార్చునేట్లీ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ మందికి ఆ సర్కిల్లో వాళ్ళు ఉండరు, వాళ్ళే ఉంటారు అందరూ. 1వ తారీఖు ఎదురు చూసే బ్యాచ్లో ఉంటారు వాళ్ళందరూ. అలాగే బిజినెస్ సర్కిల్లో బిజినెస్ వాళ్ళే ఉంటారు. అటు ఒక సర్కిల్లో ఒకళ్ళు ఉంటారు. మనకు కావాల్సిన అలాగే అందరూ రావాలి, మీ సర్కిల్లో అందరూ ఉండాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో మనకు ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. మనీ ఎక్కడ ఫాస్ట్గా గ్రో అవుతుందో మనకు ఐడియా వస్తుంది. మన సిమిలర్ ఎఫర్ట్ తోటి ఎక్కువ డబ్బులు సంపాదించే ఇండస్ట్రీ బోల్డ్ అని ఉంటాయి, సేమ్ ఇదే ఎఫర్ట్ తోటి. ప్లేస్ మారితేనే, బట్ అది మారాలి అనే థాట్ మనకు ఎలా వస్తుంది సర్కిల్ లేకుండా. అందుకని మనకి ఎంత వైడ్ సర్కిల్ ఉంటే మనకు అంత ఆపర్చునిటీ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మనీ గురించి నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి మనం. ఓకే, అండ్ ఫైనల్గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉన్న మనీ కాపాడుకోవటం. సంపాదించిన మొత్తం నెక్స్ట్ తరానికి పాస్ చేయటం అనమాట. దాన్ని ఎస్టేట్ మేనేజ్మెంట్ అంటారు. అందుకని ఉన్న మనీ ఎలా మేనేజ్ చేయాలి సేఫ్టీగా అనేది. అందుకని ప్రతి ఒక్కళ్ళు మనీ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. దీనికోసం సపరేట్ కోర్సుల్లో కానీ కాకుండా వచ్చే మనీ శాలరీ ఎంత వస్తుంది, ఎంత సేవ్ అవుతుంది, ఈ సేవ్ అయిన అమౌంట్ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఒకే అసెట్లో పెట్టామా మల్టిపుల్ అసెట్లో పెట్టాము. మన సర్కిల్లో మనీ గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేరా, ఉండేలా చూసుకోండి మనీ గురించి. తద్వారా మనం మోటివ్ అవుతాము, మనకు ఐడియా జనరేట్ అవుద్ది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనే థాట్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనీని ప్రొటెక్ట్ చేసుకోండి, అంటే ఫ్యామిలీ మొత్తానికి మనీ గురించి నేర్పండి. ఓకే, వీటన్నిటిలో మనం
ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, ఈ నాలెడ్జ్ పెంచుకుంటా ఉన్నాం అనుకోండి, లైఫ్లో స్మూత్గా మూవ్ అవుతూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ది ఫైనాన్స్ ఫ్రీడమ్ లేకుండా మనం ఏం చేయలేము. ప్రతి True, పని sir. అల్టిమేట్ గోల్ ఏంటంటే అంటే ఫైనాన్స్ ఫ్రీడమ్. ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే మాట్లాడేటప్పుడే కొన్ని విషయాలు వెంటనే ఎడ్యుకేట్ అవుతున్నట్టే ఉంది. యా అవ్వాలి కూడా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మన లైఫ్ అది ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు మనం దాని గురించి తెలుసుకుంటూ దాన్ని మేనేజ్ చేయడం రావాలన్నమాట ఎండ్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.